సీట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెరీర్ కు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల సెలెక్టర్లు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి శుభ్మన్ గిల్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనతో కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ పర్యటనలో రోహిత్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. కెప్టెన్సీ మార్పు తర్వాత మౌనంగా ఉన్న రోహిత్ శర్మ సీట్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ మార్పుపై స్పందించేందుకు మాత్రం నిరాకరించాడు. వన్డే ప్రపంచ కప్ 2023 పరాజయం తర్వాత రాహుల్ ద్రవిడ్తో కలిసి జట్టులో కొత్త సంస్కృతిని తీసుకొచ్చానని తెలిపాడు. భారత్ జట్టంటే చాలా ఇష్టమన్న రోహిత్ ఈ జట్టుతో తాను సుదీర్ఘకాలం ప్రయాణం చేశానని గుర్తు చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీకి చాలాసార్లు దగ్గరైనా చివరి నిమిషంలో మిస్ అయిందని చెప్పాడు. అప్పుడే ఇకపై డిఫరెంట్గా ప్రయత్నించి రాణించాలని గట్టిగా నిర్ణయించుకున్నామని చెప్పాడు. టైటిల్ గెలవాలనే కసిని ఎప్పుడూ మదిలో ఉంచుకోవడం, దాన్ని ఆటగాళ్లందరూ ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యామని చెప్పాడు. దానికి ఆటగాళ్లంతా కూడా ఒప్పుకున్నారని తెలిపాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లంతా మ్యాచ్లు ఎలా గెలవాలి, మనల్ని మనం ఎలా సవాల్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఆడామన్నాడు. వచ్చిన సక్సెస్ కు ఏమాత్రం సంతృప్తి పడకుండా ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దనే ఆలోచనతో ఉండేవారమని చెప్పుకొచ్చాడు. కెప్టెన్, కోచ్గా జట్టులో తాము దీన్నే ఆచరణలో పెట్టామన్నాడు. అందుకే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినా 2024 టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించామని గుర్తు చేశాడు. ఇందుకోసం తాను, రాహుల్ భాయ్ ప్రణాళికలు వేస్తున్నప్పుడు ఈ పద్ధతి బాగా హెల్ప్ అయిందని చెప్పాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా గౌతమ్ గంభీర్ అతని వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది. కోహ్లీ, రోహిత్ తప్పుకున్న వరుస విజయాలతో దుమ్మురేపుతోంది.